కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. ప్రియులరా, నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 49వ అధ్యాయం 16-17 వచనాలు భాగాన్ని మనము ధ్యానం చేయబోచున్నాము. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మను అందరినీ బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము దానును గూర్చి ధ్యానం చేయబోతున్నాము. ఈ దాను అనబడినటువంటి ఈ వ్యక్తి యాకోబు మరియు రాహేలు దాసి అయిన కుమారుడు. ప్రియులారా, ఆదికాండము 30వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదివితే, అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసననుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. దాను అనే మాటకు అర్థం తీర్పు లేక తీర్పు తీర్చెను అని అర్థం. ప్రియులారా, గమనించాలి. దాను అను మాటకు తీర్పు లేక తీర్పు తీర్చెను, న్యాయం తీర్చెను అనేటువంటి అర్థం ఇస్తుంది. రాహేలుకు త్వరితగతిని సంతానం కలగలేదు. తన దాసినిచ్చారు. ఆ దాసి ద్వారా సంతానం కలిగినప్పుడు దేవుడు నా విషయమై తీర్పు తీర్చారు అనేటువంటి ఆలోచనతో ఆమె ఇలాగున పేరు పెట్టారన్నమాట. ఈ దాను పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఒక గోత్రికుడయ్యాడు. ఇప్పుడు యాకోబు తన అవసాన కాలాన ఈ దానును దీవించుచున్నప్పుడు ఏమంటున్నాడు? తన ప్రజలకు న్యాయము తీర్చును అని. ఆ తరువాత 17వ వాక్యంలోకి వచ్చేసరికి, దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అంటున్నాడు. ప్రియులారా, నిజానికి యాకోబు దీవించిన దీవెనలే, పలికిన మాటలే వారి నిజ జీవితాలుగా ఉన్నాయి.
ఇప్పుడు యోసేపును ఫలించెడు కొమ్మ అన్నారు. రూబేనును నీళ్లవలె చంచలుడు అన్నారు. ఇస్సాకారును గార్ధబము గాడిద అంటూ మాట్లాడారు. జెబూలూనుని ఆశీర్వదించారు. మరి ఇక్కడ దాను దగ్గరకు వచ్చేసరికి దానును ఏమంటున్నారంటే, నిజానికి ఇతడు ప్రజలకు తీర్పు తీర్చడంత ఘనమైన స్థాయిలో ఉండాలి. కానీ ఇతడు ఏమవుతున్నాడంటే దారిలో ఓ సర్పముగా ఓ కట్లపాము వలె ఉన్నాడు అంటున్నారు. అంటే ఇజ్రాయేలీలో ఈ దాను గోత్రం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళవలసినదై ఉండి ఉన్నప్పటికీ ఆ స్థాయికి వెళ్ళలేని స్థితిలోనే ఆగిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి దాను గోత్రంలో నుండి గొప్పవారు ఎవరు రాలేదా అని మనం చూస్తే, పిల్లరా, న్యాయాధిపతుల గ్రంథం 13:2 సాంసోను అనబడిన ఒక న్యాయాధిపతిని మనం చూస్తాం. మనందరికీ తెలుసు కదా, మంచి బలవంతుడు, దవడ ఎముకతో 1000 మంది సర్దారులను మట్టి కరిపించిన గొప్ప న్యాయాధిపతి అతడు. అయితే పిల్లరా, అతడు ఉండిన కాలంలో మాత్రమే ఇజ్రాయేలులో ఈ దాను గోత్రం ఒక స్థితిలోనికి ప్రత్యక్షమైంది. తరువాత అతని మరణాంతరం మరలా ఆ గోత్రాన్ని గూర్చినటువంటి ఒక విలువైన వింతైన ఆ వివరణలు మనం ఎక్కడనూ చూడలేము. అయితే దాను విషయంలో దేవుడు మరి రాహేలుకు తీర్పు తీర్చబడి ఒక ఉన్నతమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకున్నది అన్నట్లుగా మనం చూడవచ్చు. కానీ దాను గోత్రము ప్రభువు ఆశించినంత స్థాయిలోకి వెళ్ళక, పిల్లరా, ఇజ్రాయేలులకు ప్రజలకు తీర్పు తీర్చేటువంటి ఆధిపత్యంలోనికి వెళ్ళవలసిన ఆ గోత్రం అంతటి స్థానంలోకి వెళ్ళకయే, ప్రియులరా, అది దారిలో కట్లపాముగాను త్రోవలో సర్పముగాను ఉండిపోయి గుర్రపు మడుములను కరిచి అందు ఉన్నవారిని వెనకకు పడేసేంత స్థితిలోనికి ఈ గోత్రం వెళ్ళిపోయింది. ఆత్మీయులారా, మరి తరువాత కాలంలో ఈ గోత్ర యొక్క అభివృద్ధిని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు గోత్రాలలో ఈ గోత్రము ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేని స్థితిలో పడిపోయిందని మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 33:22 దానును గూర్చి ఇట్లా, నేను దాను సింహపు పిల్ల, అది బాషాను నుండి దుముకి దాటును అంటారు. అది సింహము కాదు, సింహపు పిల్ల. సింహము గర్భాన పుట్టింది కానీ అది పిల్లగానే ఉన్నది. సింహం యొక్క వారసత్వాన్ని కలిగి ఉన్నది కానీ సింహంలాగా అడవిని శాసించేంత స్థాయిలోకి అది రాలేదు. అది ఇంకను పిల్లగానే ఉండిపోయింది అంటూ మోషే ఆ గోత్రాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. పిల్లలు, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఉన్నతమైన ఆలోచనను దేవుడు ఏర్పాటు చేస్తారు. దేవుని యొక్క చిత్తంలో ఒక వ్యక్తి నడిపించబడినంత కాలం అద్భుతంగా ముందుకే కొనసాగిపోతారు. దేవుని యొక్క సంకల్పము, ఉద్దేశముల నుండి ఎప్పుడైతే వేరు చేయబడతారో ఆ ప్రణాళికలో నుండి తప్పిపోతారు. పిల్లరా, దాను విషయంలో అదే జరిగింది. దాను ఒక తీర్పరిగా తీర్పు నొందిన తరువాత తీర్పు తరువాత కనికరం పొందినట్లుగా ఆ గోత్రం ప్రశంసించబడింది కానీ ప్రభు ఉద్దేశించినంత ఉద్దేశాలలోనికి వెళ్ళలేకపోయింది. మీకు సందర్భాన్ని చెప్తాను. ప్రభు చిత్తంలో ఉంటే మనం అద్భుతంగా ముందుకు సాగి సింహంలాగానే ఉండగలం. ప్రభు చిత్తానికి వేరైతే సింహపు వారసత్వము ఉండిన శాసించేటువంటి ఆధిపత్యం లేని సింహపు పిల్ల స్థాయిలోనే ఉండవలసి వస్తుంది. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నారు.
కదా, ప్రభువు ఎదురుండగా. నీవే అయితే నేను కూడా వస్తాను ప్రభు అంటే ప్రభు వారు అన్నారు, రా అన్నారు. నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు పిల్లారా. అయితే కొంత దూరం, కొంత సమయానికి ఈ పేతురు గాలి వైపు తిరిగాడట. గాలిని చూచి అనుంది బైబిల్ గ్రంథంలో. అంటే ప్రభువును చూచినంతసేపు తాను ముందుకు సాగి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ ప్రభువును చూడవలసిన వాడు ప్రజను లేక లోకాన్ని చూడడం మొదలుపెట్టాడో, ప్రియులారా, తన జీవితం నేలలోకి మునిగిపోవడం జరిగింది. ప్రభువును చూచినప్పుడు ముంచివేయుచుండిన నీళ్లు అతడిని పైకెత్తి పట్టుకున్నాయి. ఎప్పుడైతే ప్రభువు మీద దృష్టి మరలిందో పైకెత్తి పట్టిన నీళ్ళే ముంచివేయడం మొదలుపెట్టాయి. ఆత్మీయులారా, మన జీవితంలో కూడా మన దృష్టి ప్రభువు మీద ఉన్నప్పుడు, మన గురి ప్రభువై ఉన్నప్పుడు, మన ఉద్దేశాలు ప్రభువు మీద ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా అంత దీవెనకరంగా ముందుకు కొనసాగిపోద్ది. సమస్యల్లో కూడా, శ్రమల్లో కూడా, నిందల్లో కూడా, కరువులో కూడా, అనారోగ్యంలో కూడా మన దృష్టి ఎప్పుడైతే దేవుని మీద నుండి మరల్చిపడిందో సమస్యలు మనల్ని ముంచివేయడానికి ఇష్టపడతాయి. కనుక నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన కన్నులు, మన దృష్టి ప్రభువు మీదనే ఉండాలి. యజమానుని చేతి తట్టు దాసుని కన్నులు చూచినట్లుగా మన దేవుని వైపు మన కన్నులు ఎత్తుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.